ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ కణశాస్త్రం. ఈ కణశాస్త్రానికి సంబంధించిన అంశాల గురించి మనం ఈరోజు చూస్తే, ఈ కణశాస్త్రం అనేది మనకు 8th క్లాస్ మరియు 9th క్లాస్లో ఉంటుంది. 8th క్లాస్లో వచ్చేసి కణ నిర్మాణం విధులు అని, 9th క్లాస్కి వచ్చేసరికి జీవులలో మౌలిక ప్రమాణం కణం, అదేవిధంగా వృక్ష కణజాలాలు, జంతు కణజాలాలు గురించి ఉంటుంది. ఆ కణశాస్త్రానికి సంబంధించి ప్రాథమిక అంశాలు మనకు 8th క్లాస్లో ఇచ్చాడు. ఆ టాపిక్ మనం ఇప్పుడు చూస్తే కణ నిర్మాణం విధులు. అయితే కణం అనే భావనను మొట్టమొదటగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. ఎవరండి? రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త. ఇతను 1665వ సంవత్సరంలో మనకు ముఖ్యంగా సూక్ష్మదర్శిని సహాయంతో కణాన్ని గుర్తించాడు. మొదటగా కణాన్ని గుర్తించాడు. మొట్టమొదటిసారిగా కణాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్. ఇతను ఓకు మొక్క యొక్క బెండు భాగాన్ని మన మైక్రోస్కోప్లో చూశాడు. ఆ బెండు భాగాన్ని పలుచని పొరలుగా కట్ చేసి సూక్ష్మదర్శినిలో చూశాడు. ఏ మొక్కలో? ఓకు మొక్క యొక్క బెండు అనేది ఎండిపోయిన కాండ భాగాన్ని మనం బెండు అంటాం, కార్కు. ఈ బెండుని పలుచని పొరగా చేసి సూక్ష్మదర్శినిలో చూశాడు. ఈ సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇక్కడ అతనికి తేనె పట్టులో ఉండే చిన్న చిన్న సూక్ష్మరంధ్రాల వంటి నిర్మాణాలు కనిపించాయి. అయితే ఆ సూక్ష్మరంధ్రాలు ఒక రంధ్రం ఇంకొక రంధ్రంతో వేరు చేయబడి ఉన్నాయంట. అంటే ఇలా అనేక సూక్ష్మరంధ్రాలు కనిపించాయి. ఆ సూక్ష్మరంధ్రాలు ఒక రంధ్రం ఇంకొక రంధ్రంతో వేరు చేయబడి ఉన్నాయి. అదేవిధంగా ఒకదాంతో ఒకటి అతకబడి ఉన్నాయి, కానీ వేరు చేయబడి ఉంటాయి. ఇలా సూక్ష్మరంధ్రాలను కలిగి ఉన్న నిర్మాణాన్ని గుర్తించాడు. ఆ సూక్ష్మరంధ్రాలని ఇతను కణం అని పేరు పెట్టాడు. కణం అనగా అర్థం ఏమిటి అంటే, ఇది లాటిన్ భాష పదం. లాటిన్ భాషలో కణాన్ని సెల్ అని పిలుస్తారు. సెల్ అనగా ఖాళీ గది అని అర్థం. ఈ విధంగా మొట్టమొదటిసారిగా కణం అనే భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ కణాన్ని గుర్తించి 1665వ సంవత్సరంలో ఆ కణానికి సంబంధించిన సమాచారాన్ని వివరించడానికి మైక్రోగ్రాఫియా అనే గ్రంథాన్ని కూడా రాస్తాడు. మైక్రోగ్రాఫియా అనే గ్రంథం. ఈ గ్రంథంలో కణానికి సంబంధించిన సమాచారాన్ని వివరించాడు. ఎవరు? రాబర్ట్ హుక్. ఏ సంవత్సరంలో? 1665వ సంవత్సరంలో. ఏ మొక్కలో? ఓకు మొక్క యొక్క బెండు భాగం. మరి బెండు భాగం అనేది ఎండిపోయిన మొక్క కాండ భాగము అంటున్నాం. మరి ఇది ఎండిపోయిన అంటే చనిపోయిన కణాలు కలిగి ఉన్న భాగం. మరి ఇతను గుర్తించిన కణం ఒక నిర్జీవ కణం. ఏ కణాన్ని గుర్తించాడు? నిర్జీవ కణాన్ని గుర్తించాడు. మొట్టమొదటిసారిగా గుర్తించబడ్డ కణం ఏమిటి అంటే నిర్జీవ కణం. మరి ఇది ఓకు మొక్కలో గుర్తించాడు కాబట్టి ఇది ఒక వృక్ష కణంగా చెప్పవచ్చు. రైట్. చూడండి, ఇక్కడ ఇచ్చిన స్లైడ్లో మనం చూస్తే 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శిని సహాయంతో బెండు ముక్కలను పరిశీలించాడు. బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం, కాండంలో ఉండే భాగం. ఆయన బెండును పలుచగా తరిగిన తర్వాత దాన్ని ఒక సూక్ష్మదర్శినిలో పరిశీలించారు. తరిగిన బెండు ముక్క గదులుగా లేదా అరలుగా విభజింపబడి ఉండడాన్ని ఆయన గుర్తించాడు. ఆ గదులనే మనం ఇక్కడ ఏమంటున్నాం? కణం లేదా సెల్ అని పిలుస్తాం. సెల్ అనగా లాటిన్ భాషా పదం. సెల్ అనగా అర్థం ఖాళీ గది. సెల్ అంటే అర్థం ఖాళీ గది అని అర్థం. ఈ విధంగా కణం అనే భావనను ప్రవేశపెట్టాడు. ఎవరు? రాబర్ట్ హుక్. రైట్. అయితే ఈ కణానికి సంబంధించిన సమాచారం 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కణాన్ని గుర్తించాడు. అయితే ఇది ఒక నిర్జీవ కణం మరియు వృక్ష కణం. నిర్జీవ కణం మరియు వృక్ష కణం. అయితే 1674వ సంవత్సరంలో
ఆంటోనీ వాన్ లూవెన్హుక్, ఆంటోనీ వాన్ లూవెన్హుక్ అనే శాస్త్రవేత్త ఓకే మొదటిసారిగా ఒక సజీవ కణాన్ని గుర్తించాడు. సజీవ కణాన్ని గుర్తించాడు. ఆంటోనీ వాన్ లూవెన్హుక్ సూక్ష్మదర్శిని సహాయంతో పారుతున్న నీటిలో, రక్తంలో, దంతాలపై పాచిలో, మలమూత్ర విసర్జక పదార్థాలలో చిన్న చిన్న కదులుతూ ఉండే నిర్మాణాలను గుర్తించాడు. ఆ చిన్న చిన్న కదులుతూ ఉండే నిర్మాణాలను ఎనిమల్క్యూల్ అని పేరు పెట్టాడు. ఎనిమల్క్యూల్. దీన్నే తెలుగులో జంతుక అని పిలుస్తాం. జంతుక, ఎనిమల్క్యూల్. ఓకే, ఈ ఎనిమల్క్యూల్ని మనం ప్రస్తుతం బ్యాక్టీరియా అని చదువుతున్నాం. బ్యాక్టీరియా. ఈ విధంగా మొదటిసారిగా ఏకకణ జీవులను గుర్తించిన శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లూవెన్హుక్. సూక్ష్మజీవులను గుర్తించిన శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లూవెన్హుక్. ఇది ఒక సజీవ కణం కాబట్టి సజీవ కణాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఆంటోనీ వాన్ లూవెన్హుక్. ఇది ఒక జీవి కాబట్టి ఓకే, ఇది ఒక జీవి కాబట్టి సజీవ కణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తగా ఎవరిని పిలుస్తామంటే మనము ఆంటోనీ వాన్ లూవెన్హుక్ని పిలుస్తాం. రైట్. మరి కణం అనేది జీవులలో మౌలిక ప్రమాణం. కణము జీవుల యొక్క సంఖ్య, ఆకారం మరియు పరిమాణంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి. అదేవిధంగా మనం ఇక్కడ కణం గురించి మాట్లాడితే అన్ని కణాలు ఒకే రకంగా ఉండవు. అన్ని కణాలు ఒకే రకంగా ఉండవు. కణాలలో ప్రధానంగా కేంద్రకాన్ని ఆధారంగా చేసుకొని కణాలు ప్రధానంగా రెండు రకాలు. 1925లో చాటన్ అనే శాస్త్రవేత్త కేంద్రకాన్ని ఆధారంగా చేసుకొని కణాలను రెండు రకాలుగా వర్గీకరించాడు. ఒకటి కేంద్రక పూర్వక కణం, రెండవది నిజకేంద్రక కణం. ఓకే, ప్రోకారియోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్ అంటాం. ఓకే, ప్రోకారియోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్ అంటాం. ఈ కేంద్రక పూర్వక కణంలో కేంద్రకం కానీ మరియు కేంద్రక త్వచం కానీ ఉండవు. కేంద్రకము, కేంద్రక త్వచము లేని కణాలను ఏమంటాం? కేంద్రక పూర్వక కణాలు అంటాం. ఉదాహరణకు బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు వంటి జీవులు. ఓకే, ముఖ్యంగా బ్యాక్టీరియా గురించి మాట్లాడొచ్చు. కేంద్రక పూర్వక కణాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? బ్యాక్టీరియా అని చెప్పవచ్చు. మరి నిజ కేంద్రక కణంలో కేంద్రకం మరియు కేంద్రక త్వచం కలిగిన కణాన్ని మనం ఏమంటామంటే నిజ కేంద్రక కణం అంటాం. అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ ఒక కణం ఇలా ఉంటే ఈ కణంలో కేంద్రకం ఇలా ఉంటుంది. ఈ కేంద్రకాన్ని ఆవరించి ఒక త్వచం ఉంటుంది, న్యూక్లియస్ మెంబ్రేన్ అంటాం. ఓకే, ఈ న్యూక్లియస్ మెంబ్రేన్ కలిగి ఉన్న కణాన్ని, న్యూక్లియస్ మెంబ్రేన్ కలిగి ఉన్న కణాన్ని మనం యూకారియోటిక్ సెల్ అంటాం. ఇక్కడ ప్రో అనే పదం ప్రోకారియోటిక్ అంటాం. ప్రో అంటే ప్రైమరీ అని అర్థం, లేదా ప్రాథమికం, లేదా మొదట అని అర్థం. అంటే మొట్టమొదటగా ఉద్భవించిన కణాలలో కేంద్రకం కానీ కేంద్రక త్వచం కానీ లోపించి ఉంటుంది. ఇక్కడ యు అంటే డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెందినవి అని అర్థం. ఇందులో కేంద్రకము, కేంద్రక త్వచం అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ విధంగా కణాలను 1925లో చాటన్ అనే శాస్త్రవేత్త ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించాడు. మరి కణాల యొక్క సంఖ్య, ఆకారం, పరిమాణంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. ప్రతి జీవి కూడా కణంచే నిర్మితమై ఉంటుంది. ఓకే, ప్రతి జీవి కూడా దేనిచే నిర్మితమై ఉంటుంది? కణాలచే నిర్మితమై ఉంటుంది.
ఓకే, మరి ప్రతి జీవి యొక్క కణం ఓకే కణాలచే నిర్మితమై ఉంటాయి. ఒక జీవి యొక్క కణం ఒకే ఒక కణంచే నిర్మితమై ఉంటే వాటిని ఏకకణ జీవులు అంటాము. ఒక జీవి యొక్క శరీరం ఒకే ఒక కణంచే నిర్మితమై ఉంటే ఏకకణ జీవులు, మోనోసెల్యులార్ ఎనిమల్స్ లేదా మోనోసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం. ఓకే, ఈ ఏకకణ జీవులకు ఉదాహరణగా అమీబా, బ్యాక్టీరియా ఈ విధంగా ఉదాహరణలు ఇవ్వచ్చు. అలా కాకుండా ఒక జీవి యొక్క శరీరం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలచే నిర్మితమై ఉంటే వాటిని బహుకణ జీవులు అంటాం. అనేక కణాలచే జీవి నిర్మితమై ఉంటే వాటిని బహుకణ జీవులు అంటాం. బహుకణ జీవులు, పాలీసెల్యులర్ ఆర్గానిజం, బహుకణ జీవులు అని పిలుస్తాం. రైట్. ఈ విధంగా జీవిలో వాటి యొక్క శరీర నిర్మాణం కణాలచే నిర్మితమై ఉంటుంది కాబట్టి కణాలచే ఒకే ఒక కణంచే నిర్మితమై ఉంటే వాటిని ఏకకణ జీవులు అని, అనేక కణాలచే నిర్మితమై ఉంటే బహుకణ జీవులు అని పిలుస్తాము. రైట్. ఓకే, అదేవిధంగా అన్ని జీవులు ఒకే రకమైన ఆకారంలో ఉండవు, అన్ని జీవులు ఒకే రకమైన పరిమాణంలో ఉండవు. ఓకే, అన్ని జీవులు ఒకే రకమైన ఆకారంలో ఉండవు. కొన్ని జీవులు యొక్క కణాలు, అన్ని జీవుల్లోని కణాలు ఒకే ఆకారంలో ఉండవు, ఒకే పరిమాణంలో ఉండవు. జాగ్రత్తగా చూస్తే ఓకే కణాల ఆకారం చూడండి. ఈ కణాల ఆకారం చూస్తే కొన్ని కణాలు చూడండి, ఇక్కడ ఎర్ర రక్త కణాలు ఉన్నాయి, ఆర్బీసీ సెల్స్. ఎర్ర రక్త కణాలు ఎలా ఉన్నాయి? వర్తులాకారంగా లేదా గుండ్రంగా లేదా ద్విపుటాకారంగా ఉంటాయి. ఓకే, తర్వాత కండర కణాలు చూడండి, కండర కణాలు ఓకే ఇవి ఎలా ఉన్నాయి? కదురు ఆకారంలో ఉన్నాయి, కదురు ఆకారంలో ఉన్నాయి. ఓకే, అదేవిధంగా నాడీ కణం చూడండి, అనేక శాఖలుగా విభజింపబడి ఉంటుంది. నాడీ కణం అంటే కణాల యొక్క ఆకారం అనేది జీవులలో ఒకే రకంగా ఉండవు, వివిధ ఆకారాలలో ఉంటుంది. అంటే కణాలు ఆకారాలను పరంగా వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి, సంఖ్యాపరంగా కూడా వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి. సంఖ్యాపరంగా వైవిధ్యాలను ప్రదర్శిస్తుంది, ఆకారం పరంగా వైవిధ్యాలను ప్రదర్శిస్తుంది, అదేవిధంగా పరిమాణం పరంగా కూడా వైవిధ్యాలను ప్రదర్శిస్తున్నాయి కణాలు. ఓకే, కణాల పరిమాణం, అన్ని కణాలు ఒకే పరిమాణంలో ఉండవు. కంటికి కనబడినంత చిన్నవిగా ఉండే బ్యాక్టీరియా కణాలు చూస్తే బ్యాక్టీరియా కణాలు చూస్తే మనకు 0.1 నుండి 0.5 మైక్రాన్ల లేదా మైక్రోమీటర్స్ అంటాం, మైక్రోమీటర్ల పొడవు ఉంటుంది. ఓకే, మరి అతిపెద్ద కణం ప్రపంచంలో జంతురాజ్యంలో అతిపెద్ద కణం ఏమిటి అంటే ఆస్ట్రిచ్ అండకణం. ఈ అండకణం ఎలా ఉంటుందంటే 17 × 13 సెంటీమీటర్లు ఉంటుంది. కొన్ని బుక్కుల్లో దీన్నే 17 × 18 సెంటీమీటర్లు అని ఇచ్చింటాడు, కానీ న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రం 13 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లలో 17 × 18 సెంటీమీటర్లు ఉండి ఆస్ట్రిచ్ అండకణం జంతురాజ్యంలోనే అతిపెద్ద కణంగా చెప్తాము, అది సజీవ కణం. ఓకే, కానీ అతి చిన్న కణం ఏమిటి అంటే బ్యాక్టీరియా కణం. అదేవిధంగా మానవ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాల యొక్క కణాలు దాదాపుగా 30 నుండి 40 మైక్రాన్ల పొడవును కలిగి ఉంటాయి. 30 నుండి 40 మైక్రాన్ల పొడవులను కలిగి ఉంటాయి. అదేవిధంగా న్యూరాన్, నాడీ కణం. ఓకే,
మన శరీరంలో నాడీ కణం లేదా న్యూరాన్ దాదాపుగా చూడండి 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, లేదా 1 మీటర్ పొడవు ఉంటుంది. 1 మీటర్ పొడవు వరకు ఉండవచ్చు. ఓకేనా? అదేవిధంగా మానవ శరీరంలో అతిపెద్ద కణం అండకణం, మానవ శరీరంలో అతి చిన్న కణం శుక్రకణం. అంటే జీవుల శరీరంలో అనేక కణాలు ఉన్నప్పటికీ అన్ని కణాలు ఒకే రకమైన ఆకారంలో లేదు, ఒకే పరిమాణంలో కూడా లేవు. పాయింట్ అర్థమవుతుందా? ఒకే రకమైన ఆకారం, ఒకే రకమైన పరిమాణంలో లేవు. అయితే ఇక్కడ చూడండి, జీవరాశిలో కణాల పరిమాణం మీటర్లలో కొలుస్తాం. మీటర్లో మిలియన్ వంతు మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అని పిలుస్తాం. మీటర్లలో ఒకే మిలియన్ వంతు యొక్క పరిమాణాన్ని మనము మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంటాం. ఇది అతి చిన్న ప్రమాణం, పొడవును కొలిచే ప్రమాణంలో అతి చిన్న ప్రమాణంగా చెప్పవచ్చు. ఓకే, మరి కణాలు మైక్రాన్ వంటి పొడవులో ఉండవచ్చు, లేదా కొన్ని సెంటీమీటర్ల పొడవులో కూడా ఉండవచ్చు. అంతెందుకు, అతి చిన్న బ్యాక్టీరియా ఏమని చెప్పాము? 0.1 నుండి 0.5 మైక్రాన్లు అన్నాం. అయితే కంటికి కనబడే అతిపెద్ద బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది. ఓకే నమీబియాన్సిస్. 1999లో హెచ్ఎన్ షూల్జ్ అనే శాస్త్రవేత్త కంటికి కనబడే అతిపెద్ద బ్యాక్టీరియా గుర్తించాడు. దీన్ని థియో మార్గరీటా నమీబియాన్సిస్ అంటాము. ఇది కంటికి కనబడే బ్యాక్టీరియా 0.75 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి అతి చిన్న బ్యాక్టీరియా 0.1 నుండి 0.5 మైక్రాన్ల పొడవు ఉంటే, ఇది కంటికి కనబడే అతిపెద్ద బ్యాక్టీరియా 0.75 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? అంటే జీవుల యొక్క కణాలు వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి. అది ఆకారంలో వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి. ఓకేనా? అదేవిధంగా పరిమాణంలో కూడా వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి అని చెప్తున్నాం. ఈ విధంగా మనకు కణాల పరిమాణం వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏమైనా చాలా వరకు కణాలు సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలుగుతాం. కొన్ని కణాలను సూక్ష్మదర్శిని ద్వారా చూడవచ్చు, మరికొన్ని కణాలను ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడవచ్చు. ఉదాహరణకు వైరస్ కణం. అలా ఇవి సాధారణ కంటి చూపుతో కనిపించవు. వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో వృద్ధీకరణం అంటే ఫోకస్ను పెంచుకుంటూ వెళ్ళడం వలన వృద్ధీకరణం చేసి పెద్దవిగా చేసి చూడాలి. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటే, అతిపెద్ద కణం ఉష్ణపక్షి లేదా ఆస్ట్రిచ్ అండకణము 170 మిల్లీమీటర్ల నుండి 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నాయి. దీన్నే మనము 17x18 సెంటీమీటర్స్ అంటున్నాం. మిల్లీమీటర్లు అంటే 170, 130, కానీ నేను మిల్లీమీటర్లో చెప్పేటప్పుడు సెంటీమీటర్లో చెప్పేటప్పుడు 17x18 సెంటీమీటర్లు. ఈ విధంగా కణాలు వైవిధ్యాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. కణ నిర్మాణం మరియు విధులు. సాధారణంగా ప్రతి కణంలో కూడా మనకు 3 భాగాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి ప్లాస్మా త్వచం, రెండవది కేంద్రకం, మూడవది కణద్రవ్యం. ప్లాస్మా మెంబ్రేన్, న్యూక్లియస్, సైటోప్లాజం. ఈ సైటోప్లాజాన్ని మనము బయోప్లాజం, జీవ పదార్థం అని కూడా పిలువవచ్చు. ఈ విధంగా ప్రతి కణంలో ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి ప్లాస్మా త్వచం, కేంద్రకం, కణద్రవ్యం. ఇది ప్రధానంగా ప్రతి కణంలో ఉండే ముఖ్యమైన భాగాలు. ఒక్కొక్క భాగం గురించి మనము మాట్లాడితే, ఇప్పుడు ప్లాస్మా త్వచం గురించి మాట్లాడదాం. ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచం. ఈ ప్లాస్మా త్వచానికి ఇంకొక పేరే కణ త్వచం అని కూడా, సెల్ మెంబ్రేన్,
కణత్వచం అని కూడా పిలుస్తాం. జాగ్రత్తగా గమనిస్తే ప్రతి కణం ఇలా ఉంటే ఓకే, ఈ కణంలో కేంద్రకం, నిజకేంద్రక కణం గురించి మాట్లాడితే నిజకేంద్రక కణానికి బెస్ట్ ఉదాహరణలు ఏమిటి అంటే వృక్ష కణం మరియు జంతు కణం అని చెప్పొచ్చు. అయితే ఈ కణాన్ని ఆవరించి కేంద్రకం, ఈ కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక త్వచంతో పాటుగా కేంద్రక రసం కూడా ఉంటుంది. ఓకే, ఇది కణం అనుకుంటే ఈ కణం మధ్యలో కొంత ద్రవ పదార్థం ఉంటుంది. ఈ కణం మధ్యలో ఉండే ద్రవ పదార్థాన్ని మనము కణద్రవ్యం అంటాము. కణద్రవ్యం లేదా జీవ పదార్థం అని చెప్తాం. ఇది కేంద్రకం, ఇది కేంద్రక త్వచం. ఓకే, కేంద్రక త్వచం అని చెప్తాం. అయితే ఇది కణం అనుకుంటే ఈ కణాన్ని ఆవరించి ఎన్ని పొరలైనా ఉండని. ఓకే, ఉదాహరణకు చూడండి, ఫర్ సపోజ్ ఈ కణాన్ని ఆవరించి ఇలా ఒక పొర ఉంది. ఓకే, ఇంకొక పొర ఉంది. కానీ కణాన్ని ఆవరించి ఉన్న వెలుపలి పొర ఏదైతే ఉంటుందో, కణాన్ని ఆవరించి వెలుపలి పొర ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్లాస్మా త్వచం అంటాము. కణాన్ని ఆవరించి ఎన్ని పొరలైనా ఉండండి, కానీ కణాన్ని ఆవరించి చిట్ట చివరగా వెలుపలి భాగంలో ఉండే పొర ఏదైతే ఉంటుందో దాన్నే మనము ప్లాస్మా త్వచం లేదా కణత్వచం అని పిలుస్తాం. ప్లాస్మా త్వచం లేదా కణత్వచం అని పిలుస్తాం. ఈ ప్లాస్మా త్వచం లేదా కణత్వచం ఓకే, కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని, రక్షణను ఇస్తుంది. ఓకే, ఈ ప్లాస్మా త్వచం యొక్క విధులు మనం బాగా గమనిస్తే ప్లాస్మా త్వచం విధులు మనం బాగా గమనిస్తే ఓకే, ఇది కణానికి నిర్దిష్ట ఆకారం, రక్షణ ఇస్తుంది. నిర్దిష్ట ఆకారం మరియు రక్షణ ఇస్తుంది. ఉదాహరణకు మన శరీరాన్ని ఆవరించి వెలుపలిగా ఉండే పొర ఏమిటంటే చర్మం. ఈ చర్మం కండరాలకు, ఎముకలను ఆవరించి ఉండి అంతర్గత అవయవాలకు ఎలా రక్షణ ఇస్తుందో కణాన్ని ఆవరించి ఉన్న వెలుపలి పొరను ఏమంటాం? ప్లాస్మా త్వచం లేదా కణత్వచం అంటాము. ఓకే, ఇది ప్లాస్మా త్వచం ప్రోటీన్లతో కానీ లిపిడ్లతో కానీ లిపిడ్లతో కానీ నిర్మితమై ఉండి చాలా సరళంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సరళంగా ఉంటుంది. ప్లాస్మా త్వచం లేదా కణత్వచం ప్రోటీన్లతో కానీ లిపిడ్లతో కానీ నిర్మితమై ఉండి చాలా సరళంగా ఉంటుంది. ఓకే, ఇది సరళంగా ఉండి ఓకే ఏం చేస్తుంది అంటే ఓకే ఒక ఇతర కణాల నుండి కణాన్ని వేరు చేస్తుంది. ఇతర కణాల నుండి కణాన్ని వేరు చేస్తుంది. అదేవిధంగా కణం లోపలి వాతావరణం మరియు వెలుపలి వాతావరణంను వేరు చేస్తుంది. కణం లోపలి వాతావరణం మరియు వెలుపలి వాతావరణాన్ని వేరు చేస్తుంది. ఉదాహరణకు చూడండి, ఇది కణం వెలుపలి వాతావరణం, ఇది కణం లోపలి వాతావరణం. ఇలా లోపలి వాతావరణాన్ని వేరు చేస్తుంది ప్లాస్మా త్వచం లేదా కణత్వచం. రైట్, ఇది ప్రోటీన్లతో కానీ లిపిడ్లతో కానీ నిర్మితమై ఉండి చాలా సరళంగా ఉంటుంది. సరళంగా ఉండడమే కాకుండా ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా ఓకే కణానికి కావలసిన పదార్థాలను ఈ ప్లాస్మా త్వచం ద్వారా లోపలికి రప్పించుకుంటుంది. ముఖ్యంగా గమనించండి, కణానికి ఏదైతే పదార్థం అవసరం ఉంటుందో ఆ పదార్థాలకు మాత్రమే అనుమతినిస్తుంది.
అదేవిధంగా కణాలలో ఉండే వ్యర్థ పదార్థాలను కూడా బయటికి పంపించగలుగుతుంది. ఓకేనా. కణాలకు అవసరమైన పదార్థాలకు లోపలికి అనుమతినిస్తుంది. అదేవిధంగా వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. ఓకే. కణానికి అవసరమైన పదార్థాలను లోపలికి అనుమతిస్తుంది, కణానికి అవసరం లేని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. అందువలన ఈ ప్లాస్మా త్వచం అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ప్లాస్మా త్వచం ఒక సచ్ఛిద్ర పొర లేదా విచక్షణ స్థరం లేదా పాక్షిక పారగమ్యత పొరగా పనిచేస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? పాక్షిక పారగమ్యత పొరగా పనిచేస్తుంది ప్లాస్మా త్వచం. ప్లాస్మా త్వచం కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చింది. అంతర్గతంగా అంటే కణం లోపల పదార్థాన్ని బయటికి రాకుండా అడ్డుకొని ద్రవాభిసరణాన్ని నియంత్రిస్తుంది. ఈ ప్లాస్మా త్వచం ఏం చేస్తుంది? కణం లోపలి ద్రవ పదార్థాన్ని ఎక్కువగా బయటకు పంపకుండా ద్రవాభిసరణ పీడనం ఆస్మాసిస్ ప్రెజర్ ద్రవాభిసరణ పీడనంను నియంత్రిస్తుంది. ద్రవాభిసరణ పీడనాన్ని కూడా నియంత్రిస్తుంది. కణం లోపలి వాతావరణాన్ని కణం వెలుపలి వాతావరణాన్ని వేరు చేస్తుంది. ఓకే. అదేవిధంగా కణానికి కావలసిన పదార్థాలను లోపలికి అనుమతిస్తుంది, కణానికి అవసరం లేని పదార్థాలను బయటికి పంపించడంలో ఒక విచక్షణ స్థరంలాగా లేదా ఒక సచ్ఛిద్ర పొరలాగా ఓకే లేదా పాక్షిక పారగమ్యత పొరలాగా పనిచేస్తుంది ప్లాస్మా త్వచం లేదా కణ త్వచం. రైట్. అయితే వృక్షకణంలో మాత్రం ఓకే ప్లాస్మా త్వచంతో పాటుగా ఓకే అదనంగా ఇంకొక పొర ఉంటుంది. ప్లాస్మా త్వచంతో పాటుగా అదనంగా ఇంకొక పొర ఉంటుంది. దీనినే కణ కవచం అంటాము. ఏమంటాం? కణ కవచం, సెల్ వాల్ అంటాం. వృక్షకణానికి జంతు కణానికి తేడా ఏంటంటే జంతు కణంలో ప్లాస్మా త్వచం ఉన్నప్పటికీ వృక్షకణానికి అదనంగా ప్లాస్మా త్వచాన్ని ఆవరించి ఇంకొక దృఢమైన పొర ఉంటుంది. దాన్ని కణ కవచం అంటాము. ఓకే. ఉదాహరణకు చూస్తే ఇది వృక్షకణం, కేంద్రక త్వచం, కేంద్రక రసం, జీవ పదార్థం. దీన్ని ఆవరించి మనకు ప్లాస్మా త్వచం ఇలా ఉందనుకుందాం. ఇది ప్లాస్మా త్వచం అనుకుందాం. ప్లాస్మా త్వచం. ఈ ప్లాస్మా త్వచాన్ని ఆవరించి ఓకే ఇంకొక పొర ఉంటుంది. ఓకే. ఆ అదనంగా ఉండే పొరను మనం ఏమంటామంటే కణ కవచం అంటాం. ఇప్పుడు మనము దీని భాగాలు చూస్తే ఇది కేంద్రకం, ఇది కేంద్రక త్వచం, ఇదంతా జీవ పదార్థం. ఓకే. ఇది కణం. ఓకే. కణాన్ని ఆవరించి ఉన్న వెలుపలి పొరను మనం ఏమంటున్నాము? ప్లాస్మా త్వచం లేదా కణ త్వచం అంటాం. ఓకే. ఇది జంతు కణంలో ఉంటుంది, వృక్ష కణంలో ఉంటుంది. కానీ వృక్ష కణంలో మాత్రం ఓకే ప్లాస్మా త్వచాన్ని ఆవరించి ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తున్నాం చూదా,
ఈ ప్లాస్మా త్వచాన్ని ఆవరించి అదనంగా ఇంకొక పొర ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే కణ కవచం, సెల్ వాల్ అంటాం. ఈ కణ కవచం ముఖ్యంగా వృక్ష కణాలలో సెల్యులోస్తో కానీ గ్లైకోపెక్టిన్తో కానీ లేదా పెక్టిన్తో కానీ లేదా సూబరిన్ వంటి పదార్థాలతో కానీ నిర్మితమై ఉండి చాలా దృఢంగా ఉంటుంది. వృక్ష కణానికి అదనంగా ఉండే పొరను ఏమంటున్నామంటే కణ కవచం అంటున్నాం. అది సెల్యులోస్తో కానీ గ్లైకోప్రోటీన్తో కానీ పెక్టిన్తో కానీ సూబరిన్ వంటి పదార్థాలచే నిర్మితమై చాలా దృఢంగా ఉంటుంది. ఓకే, కానీ ఇది కూడా ప్లాస్మా త్వచం ఎలాంటి విధులు నిర్వర్తించిందో ఇది కూడా కణ కవచం కూడా అలాంటి విధులనే నిర్వహిస్తుంది వృక్ష కణాలలో. ఇది కూడా కణానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తుంది. కణం లోపలి వాతావరణాన్ని వెలుపలి వాతావరణాన్ని వేరు చేస్తుంది. కణం లోపల ఉండే ద్రవ పదార్థాన్ని ఎక్కువ మొత్తంలో బయటికి వెళ్ళనివ్వకుండా ద్రవాభిసరణ పీడనాన్ని నియంత్రిస్తుంది. ఇది కూడా ఒక పాక్షిక పారగమ్యత పొర వలె లేదా విచక్షణ స్థరం వలె కణానికి అవసరమైన పదార్థాలకు లోపలికి అనుమతిస్తుంది. అవసరం లేని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడంలో కణ కవచం ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే ప్లాస్మా త్వచం అనేది జంతు కణంలో వృక్ష కణంలో ఉన్నప్పటికీ వృక్ష కణంలో మాత్రం ప్లాస్మా త్వచాన్ని ఆవరించి లేదా కణ త్వచాన్ని ఆవరించి ఇంకొక కవచం ఉంటుంది. దాన్ని కణ కవచం అంటాము. రైట్, ఇది కణత్వచం. కణత్వచం తర్వాత ఇప్పుడు మన కణత్వచం గురించి ఇందాక మనం చూసాం. ఈ కణత్వచం ఉందా లేదా అని చూడడానికి మనం ఉల్లిగడ్డను ముక్కలుగా కోసి ఆ ముక్కలుగా ఓకే చూడండి, ఆ ముక్క ఇలా కోసినప్పుడు మనం ఉల్లిగడ్డ పొర ఇలా ముక్కలుగా కత్తిరించినప్పుడు దీన్ని మనం మధ్యలో విరిచామనుకోండి. మధ్యలో విరిచినప్పుడు దీనికి ఒక పలుచని పొర ఉంటుంది, పలుచని పొర వస్తుంది. ఆ పలుచని పొరను మనము సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇలాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇందులో ఉల్లిపొర కణాన్ని ఆవరించి ఉండే నిర్మాణాన్ని ఏమంటున్నామంటే కణత్వచం అంటున్నాం. కణత్వచం. ఈ కణత్వచాన్ని ఆవరించి దానిపైన ఇంకొక పొర ఉంటుంది, దాన్ని కణ కవచం అంటున్నాం. కణంలో దాదాపుగా మధ్యలో అధిక సాంద్రతమైన గుండ్రటి భాగాన్ని కేంద్రకం అని పిలుస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఉల్లిగడ్డ పొర యొక్క కణం ఇలా ఉంటే ఇందులో కేంద్రకం ఇలా ఉంటుంది. కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఇలా ఉంటుంది. దీంట్లో జీవ పదార్థం ఇలా ఉంటుంది. దీంతో పాటుగా మనకు ముఖ్యంగా ప్లాస్మా త్వచం ఇలా ఉంటుంది. ప్లాస్మా త్వచం. ఈ ప్లాస్మా త్వచాన్ని ఆవరించి అదనంగా ఇంకొక పొర ఉంటుంది, అదే కణ కవచం. కణ కవచం. ఈ విధంగా వృక్ష కణాన్ని జంతు కణంలో ప్లాస్మా త్వచం ఉంటుంది. వృక్ష కణంలో ప్లాస్మా త్వచంతో పాటు అదనంగా కణ కవచం ఉండి నిర్దిష్టమైన విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది వృక్ష కణంలో. అయితే ప్లాస్మా త్వచం వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో ఉంటుంది. కానీ వృక్ష కణం మాత్రం కణ కవచం మాత్రం కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జంతు కణాలలో కణ కవచం ఉండదు. నెక్స్ట్ కణద్రవ్యం. కణద్రవ్యం అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది కేంద్రకం. కేంద్రకాన్ని ఆవరించి ఉండే కేంద్రక త్వచం. ఈ కేంద్రక త్వచంతో ఇది కేంద్రకం, ఇది కేంద్రక త్వచం. మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం చూడండి. ఇక్కడ కణంలో కేంద్రకంలోని ద్రవ పదార్థం తప్ప కణంలో మిగిలిన మొత్తం ఈ ద్రవ పదార్థాన్ని మనం ఏమంటామంటే కణద్రవ్యం అని పిలుస్తాం.